రోల్ చేశాను. మూవీ చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ఈశ్వర్ గారు మంచి టేస్ట్తో విలేజ్లో మొత్తం హర్రర్ కామెడీ మూవీ ఇది. నెక్స్ట్ మంత్ ఆడియో ప్లాన్ చేస్తున్నాము. ఇది నా డెబ్యూ, ఇది ఫస్ట్ డెబ్యూ. సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అవుతారు ఆయన ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి చేయమన్నారు. సో ఇట్స్ బీన్ లైక్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ ద ఫస్ట్ మూవీ. నాకు నిజంగా అంటే ద ఎంటైర్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ రియలీ సపోర్టివ్. నాకు ఎక్కడా కూడా ఒక అంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఆ ఫియర్ అనేది లేకుండా చాలా బాగా అందరూ దగ్గరుండి నన్ను ఒక ఫ్యామిలీ పర్సన్లా ట్రీట్ చేయడం వల్ల ద సీన్స్ కేమ్ అవుట్ రియలీ వెల్ అండి. నేను చేసిన చాలా తక్కువ బిట్ అయినా కూడా ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. అసలు నేను ఎప్పుడు నన్ను నేను చూసుకొని ఏం బాగుంటాను నేను ఎందుకు అనుకునేవాడిని. బట్ ఆన్ స్క్రీన్ ఐ లుక్ రియలీ అమేజింగ్ అండి. ఇట్స్ బికాస్ ఆఫ్ ద డిఓపి కెమెరామెన్ ఎంవి రఘు గారు. అట్ ద సేమ్ టైం మాకు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారండి మరుదూర్ రాజా గారు, ఆర్ట్ డైరెక్టర్ వర్మ గారు. అందరూ దే డిడ్ రియల్ బిగ్ సపోర్ట్ ఫర్ అస్. కమింగ్ టు ద మూవీ అండి, ఈశ్వర్ గారు హీస్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ అండి. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. హీ వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు, బోయపాటి గారు. సో ఆయన ఆ పెద్ద కమర్షియల్ యాంగిల్ ఎలా అయితే ఉంటుందో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాడ్ ఆ ఫియర్ ఉండిందండి అంత కమర్షియల్గా ఒక చిన్న బడ్జెట్లో చేయగలుగుతాడని. బట్ హీ డిడ్ రియల్ ఫ్యాంటాస్టిక్ అండి. చాలా బాగా అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత అద్భుతంగా ఒక విలేజ్లో చేయగలుగుతామా అసలు అంత తక్కువ లిమిటెడ్ బడ్జెట్లో. హీ డిడ్ ఇట్ రియలీ వెల్ అండి. సో అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు తెలిసి మీరు అందరూ చూసి మాకు ఎన్ని మార్కులు వేస్తారో ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దాట్. రియల్లీ గుడ్ డాన్సెస్ చాలా బాగా చేశారు. హర్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బికాస్ షీ వాజ్ యాక్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా చాలా బాగా చేసింది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి, రామ్ ప్రసాద్ అండ్ మారుతి గారు. ఇందాక తిరుపతిలో షూటింగ్ చేసాం అన్నాడు విలేజ్లో. మొత్తం అంటే కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అని అందరూ మాట్లాడతారు, నేను అదే మాట్లాడుతున్నా. హెవీ పోరింగ్ రెయిన్ అండి. చెన్నై డిప్రెషన్లో ఉన్నప్పుడు పుత్తూరు దగ్గర విలేజ్ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉన్నది. అక్కడ డే అండ్ నైట్ కింద మీద పడి మా మేనేజర్ రవి లాక్కొని వచ్చి మా డైరెక్టర్ అందరి మీద అరిచేసి ఏదో ఒకటి చేసి ఫైనల్గా అవుట్పుట్ తీసేసుకున్నారు. వీ ఆల్ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. చాలామందికి నిద్ర లేవు. ఎవ్రీ వన్ వర్క్డ్ హార్డ్. థ్యాంక్స్ ఫర్ ది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. హర్రర్ మూవీ అండి ఇది. పేరుకి దెయ్యం సినిమా కానీ మేము అందరం చాలా సరదాగా నవ్వుతూ చేసాం తిరుపతిలో. ఎందుకంటే మా టీం అంతా సరదాగా నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ జైతికి చెప్పాలండి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ఫస్ట్ జైతి, దాని తర్వాత డైరెక్టర్ గారు. సో నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. రామ్ ప్రసాద్ జబర్దస్త్ చేశాడు, సినిమాలో చేశాడు, కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ టైం చేసింది ఈ మూవీలోనండి. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేణుగోపాలాచారి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, పిలవగానే ఈ టీజర్ రిలీజ్కి వచ్చినందుకు. సో మొత్తానికి చాలా కష్టపడి 6-7 months నుండి అంటే నేను వీజేగా బ్రేక్ చేసి ఒక 1.5 year తర్వాత ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను లచ్చి అని. అది కూడా ఎక్కడ మన హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కాదండి, ఎక్కడో చిత్తూరు డిస్టిక్లో చాలా మారుమూల గ్రామంలో మా క్రూ అంతా వెళ్ళిపోయింది, ఒక 100 members అందరం కలిసి. డైరెక్టర్ ఈశ్వర్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగా నచ్చింది. నాతో పాటు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మొత్తం ఒక 25 members వెళ్ళాం. అందరూ ఆర్టిస్టులు అందరూ కలిసి తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తూ చిన్న చిన్న గ్రామాల్లో ఆ షూట్ అంతా పూర్తి చేసుకొని హెవీ రైన్లో అంతా చాలా కష్టపడి మొత్తానికి బాగా పూర్తి చేసాం. సంతోషంగా ఉంది. సో ఈ మూవీకి మన మాటలు అందించారు మరుదూర్ రాజా గారు. నెక్స్ట్ ఈ మూవీకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ఒక నెక్స్ట్ వీక్ నేను ప్లాన్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం అందరూ. సో అలాగే నన్ను ఎలా అయితే ఇన్ని రోజులుగా వీజేగా నన్ను ఎలా అయితే మీరు అందరూ ఆదరించారో, ఈ సినిమా రిలీజ్ తర్వాత అదే మీరు అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ, మరి టీజర్ యొక్క ఇనాగ్రేషన్ సందర్భంగా పాల్గొన్న మా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా మొట్టమొదటి నమస్కారం తెలియజేస్తూ, మరి లచ్చి ప్రొడ్యూసర్ జయతి గారికి, అదేవిధంగా వేదిక ఉన్న దిలీప్ గారికి, తేజస్విని గారికి, మారుతి గారికి, రామ్ ప్రసాద్ గారికి,
మల్లిక్ గారికి, మరి దీని యొక్క టెక్నీషియన్స్ ఈశ్వర్ సహా ఎంవి రగ్ గారు కానీ మిగతా చేసిన సాంకేతిక సిబ్బంది అందరికీ, జయతి కుటుంబ సభ్యులకు, మరి మీ అందరికి కూడా మరి అందరికి గుడ్ మార్నింగ్ చెప్తూ, మంచి కార్యక్రమం. మరి పేరుకు ఇంత చెప్పినట్టు లచ్చి అయినప్పటికీ కూడా టీజర్లో మోడ్రన్ లచ్చి కనపడ్డది. మామూలుగా లచ్చి అంటే గ్రామ స్థాయిలో ఉసే లచ్చి రావే పోవే అని చెప్పి మామూలుగా సర్వెంట్లకు పెట్టుకునే మాట. ఇళ్ళల్లో కూడా లక్ష్మిని లచ్చి అనుడు లేదా ప్రేమగా లచ్చి అనుడు ముద్దు పేరుతోటి ఈరోజు మన తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఆంధ్ర ప్రాంతాల్లో కానీ వ్యవహరిస్తుంటాం. మరి అటువంటి ఒక విభిన్న శైలితోటి, ఎందుకంటే నేను రాగానే అడిగాను J9 4 షోస్ అన్నట్టు అర్థం కాలే మొట్టమొదట. అంటే జే అంటే జయతి, 9 అన్నది ఆస్పిషియస్ నంబర్ కనుక అందరికీ J9 మామూలుగా 4 షోస్ నడిపిస్తారు కనుక J9 4 షోస్ అని దాంట్లో కూడా ఒక క్రియేటివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. మరి ఇవాళ రేపు స్టార్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతాయన్న రోజులు పోయాయి. మంచి కథాబలం ఉంటే సినిమాలు హిట్ అవుతాయని చెప్పేసి ఈ మధ్యనే మరి పెళ్లి చూపులు లాంటి సినిమా పెద్ద ఎత్తున హిట్ చేయడం జరిగింది ప్రేక్షకులు. అదేవిధంగా జయతి మరి వెన్నెల కార్యక్రమం జెమినీ మ్యూజిక్లో అందరూ చాలామంది ఈరోజు ఖమ్మం స్టేట్లో కానీ తెలంగాణలో కానీ మరి చాలామంది ఆ ప్రేక్షకులు వీక్షించేవారు. నేను కూడా అప్పుడప్పుడు మరి టైం దొరికితే వీక్షించేవారు. మొట్టమొదటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారి పేరెంట్స్ అందరూ పరిచయం ఉన్న వ్యక్తులుగా అంచెలంచెలుగా మరి టీవీ ఛానల్ వదిలి ఒక 1 year నుండి సినిమా తీద్దాము మరి ఉన్న బడ్జెట్లో అని చెప్పేసి టెక్నీషియన్స్తో మాట్లాడి, మరి వేదికల పెద్దలతో మాట్లాడి, గౌరవ ఈశ్వర్ డైరెక్టర్తో మాట్లాడి ఒక చిన్న బడ్జెట్లోనే ఒక మంచి సినిమా ఈరోజు తీయడం జరిగింది. మరి హారర్ సినిమా ఏని వచ్చినప్పటికీ కూడా కుటుంబ సమేతంగా చూసే స్టోరీ ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఆ స్క్రిప్ట్ చూస్తే వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా జడ్జిమెంట్ చేసేది మరి సక్సెస్ చేసేది ప్రేక్షక దేవులే కనుక టీజర్ ద్వారా రేపటి నుండి మరి ప్రేక్షకులకు పోతుంది. తర్వాత ఆడియో ద్వారా మరింత ప్రేక్షకులకు వెళ్ళి త్వరలోనే పిక్చర్ మంచి బిజినెస్ చేసుకొని మరి విజయవంతంగా సక్సెస్ కావాలి. తర్వాత ఇందాక చెప్పినట్టు చిన్న యాక్టర్స్ పెద్ద యాక్టర్ కాకుండా సహజంగా నటించే వ్యక్తులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా జయతోత్సవ వాళ్ళందరూ కూడా ప్రేక్షకులు దీవించాలి, మరి మీరు కూడా దీవించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు టీజర్ లాంచ్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన జయతి గారికి, మిత్రులకు, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, సినిమా కూడా విజయవంతం కావాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ.